హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నా రాక్షసుడు' పార్ట్ 2. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. తను ఏడుస్తూ, "ఎందుకు నన్ను అంతలా టార్చర్ చేస్తున్నారు? నేను నీకు చెప్పాను. ఒక్కసారి నాది అనుకుంటే నా ప్రాణం ఇచ్చైనా దాన్ని సాధిస్తాను. లేదా ఎదుటివాడిని చంపైనా నాకు నచ్చింది నా సొంతం చేసుకుంటాను" అని కారు స్టార్ట్ చేసి తన మాన్షాకి బయలుదేరాడు. తన వెనక తనతో వచ్చిన తన మనుషులు తనకి సెక్యూరిటీ గార్డ్‌గా వెళ్లారు. పెళ్ళికూతురు, "నేను ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ప్రేమించిన మనిషితో నా జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు నా కలలన్నీ పేక మెడల్లా కూలిపోయాయి." తన మనసులో మాట తెలిసిన వాడిలా నవ్వుతూ, "నీకు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే చెప్పాను. కానీ నన్ను కాదు అని నువ్వు పెళ్ళికి సిద్ధపడ్డావు. ఇక నీకు నా టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా" అని అన్నాడు. అలా మాటల్లో ఉండగానే తన మాన్షా రావడంతో కాపలాదారు గేటు తెరిచాడు. గేటుకి ఒక పక్కన విరాజ్, నందన్, కృష్ణ, మాన్సన్ అని ఉంది. పెళ్ళికూతురు అది చూసి మొదటిసారి తను ఆ ఇంటికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తుంది. ఆ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు ఏం జరిగిందో తలుచుకుంటుంది. ఆ ఇంటికి ఎలా రావాల్సి వచ్చిందో, అప్పుడు జరిగిన సంఘటనలు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి తనకు. విరాజ్, నందన్, కృష్ణ అనేది ఒక్కరి పేరే కాదు, ముగ్గురు పేర్లు. ఇప్పుడు మనం ఆ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకుందాం. తన ముగ్గురు మనవళ్ళ పేర్లు కలిసి వచ్చేలా ఆ ఇంటికి అలా పేరు పెట్టారు వాళ్ళ తాతగారైన కోటేశ్వరరావు. విరాజ్ కృష్ణ తండ్రి జనార్దన్, తల్లి విమల, చెల్లి పల్లవి. నందన్ కృష్ణ తండ్రి శ్రీనివాస్, తల్లి లలిత. కృష్ణ తల్లి సుభద్ర. తండ్రి తనకి 2 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయాడు. జనార్దన్ పుట్టుకతోనే కోటీశ్వరుడు. తన తండ్రి ఒక రాజకీయ నాయకుడు. కోటేశ్వరరావు తల్లి జానకి. శ్రీనివాస్, సుభద్ర, జనార్దన్ తమ్ముడు చెల్లెళ్ళు ముగ్గురు. జనార్దన్ శ్రీనివాసుల ముద్దుల చెల్లి, తల్లిదండ్రుల గారాల పట్టి సుభద్ర. చెల్లెలంటే ఇద్దరు అన్నయ్యలకు ప్రాణం. తను కోరింది ఏది కాదు అనకుండా తన ముందు ఉంచేవారు. జనార్దన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలి అంటే భయం వేసి తన చెల్లికి చెప్పాడు. తను హ్యాపీగా తన అన్నయ్యని హత్తుకుని, "నిజమా అన్నయ్య, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా?" "ఆ, అవును. తన్ని మొదటిసారి చూసినప్పుడే ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది." "సుభద్ర, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అన్నయ్య?" "నీకు కూడా తెలుసు. నీ స్నేహితురాలు విమల." ఆ మాట వినగానే, "ఏంటి తనా?" అని నోరు తెరిచింది సుభద్ర. జనార్దన్ తనే అని అన్నాడు. "అసలు ఎలా అన్నయ్య? ఆ అమ్మాయిని ఎలా పడగొట్టావు? తను అబ్బాయిల్ని చూస్తేనే ఆమడ దూరం పరిగెడుతుంది. అలాంటిది నిన్నెలా ప్రేమించింది? అది ఒక పెద్ద కథ, కానీ నీకు ఓకేనా? నా స్నేహితురాలు నాకు వదినగా వస్తుంటే సంతోషంగా ఉండదా చెప్పు? నాకు ఇష్టమే, కానీ నాన్నకు చెప్పాలంటేనే భయంగా ఉంది" అని అన్నాడు. సుభద్ర, "నువ్వే నాకు సాయం చెయ్యాలి ప్లీజ్." "సరే చేస్తాను, కానీ నాకు ఒక మాట ఇవ్వాలి. నేను అడిగింది కాదు అనకూడదు." "జనార్దన్, నాకు ఆ ఛాన్స్ ఇవ్వలే. అన్నీ నువ్వు అడగక ముందే నీ ముందు పెడతాడు నాన్న. ఏమో, భవిష్యత్తులో నీ సహాయం నాకు అవసరం వస్తుంది. అలా వచ్చినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాను" అని అన్నాడు. "సరే, ఎలా అయినా నాన్నను అమ్మని ఒప్పిస్తాను" అని వాళ్ళ అన్నకు సహాయం చేసింది. అలా జనార్దన్ విమలని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వారి మొదటి సంతానమే ఈ విరాజ్ కృష్ణ. తన పుట్టుక తన తాత జాతకాన్ని మార్చేసింది. రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగాడు. విరాజ్ని తన అదృష్టంగా భావిస్తారు. తన్ని అల్లారు ముద్దుగా తను కోరింది కాదు అనకుండా తన ముందు తెచ్చి పెడతారు వారి తాతయ్య. తన కూతురు తర్వాత తన మనవడంటేనే ప్రాణం తనకి. విరాజ్ కృష్ణ తన పుట్టిన 5 సంవత్సరాలకే సుభద్ర పెళ్లి చేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ పెళ్లి కూడా. సుభద్ర పుట్టింట్లో ఉన్నంత ఆనందంగా అత్తారింట్లో లేదు.
అసలేం జరిగింది అని అడిగింది. తన పెళ్ళైనప్పటి నుండి తన భర్త తనని పెట్టిన ఇబ్బందులన్నీ చెప్పింది. అన్నీ విన్న విమల సుభద్రని కౌగిలించుకుని ఏడుస్తూ, ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాతో చెప్పాలి అనిపించలేదా నీకు? నా పెళ్ళి జరిగినప్పుడే నా మనసును చంపుకుని తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నా. కానీ తను నన్ను ఎంత హింస పెట్టినా భరించాను. నేను తల్లిని కాబోతున్నా అన్న ఆనందం కూడా పాడు చెయ్యాలి అనుకున్నాడు వాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలి అనుకున్నాడు. కానీ ఆ దేవుడు దయ వల్ల నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడు. వాడు పుట్టినప్పుడు కూడా వాడిని ఒక్కసారి కూడా చూడలేదు తను. విమల, నువ్వు పురుడికి పుట్టింటికి రాకపోతే నీ భర్త ప్రేమతో నిన్ను విడిచి ఉండలేక అలా అక్కడే డెలివరీకి ఉంచుకున్నారేమో అని నేను అనుకున్నాను. సుభద్ర విరక్తితో కూడిన నవ్వు నవ్వుతూ అలా అందరినీ నమ్మించాడు. నాకిప్పుడు ప్రశాంతంగా ఉందొదినా. కంటి నిండా నిద్రపోయి చాలా రోజులయ్యింది. కొంచెం బాబుని చూసుకుంటావా? నేను వెళ్ళి పడుకుంటాను. విమల సరే అని తన తల నిమిరి కృష్ణ దగ్గరకు వెళ్ళింది. తను రాజ్ నందన్తో ఆడుకుంటున్నాడు. నందన్, కృష్ణది ఒకే వయసు పిల్లలు. విరాజ్ వారికన్నా 3 సంవత్సరాలు పెద్దవాడు. విమల కృష్ణని చూస్తూ, మీ అమ్మ ఇక్కడ మహారాణిలా పెరిగింది. అక్కడ తన భర్త పెట్టే కష్టాలు అనుభవిస్తూ ఇన్ని రోజులు అలసిపోయింది. ఇప్పటికి మీ అమ్మ మనసుకు శరీరానికి ప్రశాంతత లభించింది. ఈ విషయం అత్తయ్య మామయ్యలకు తెలిస్తే వారు ఇంకా కృంగిపోతారు. ఎవరైతే వినకుండా ఉండాలి అనుకున్నానో వారే విన్నారు. తమ కూతురు జీవితం ఇలా అవటానికి కారణం తామేనని లోలోపల కుమిలిపోతూ కొన్ని సంవత్సరాలకు ఒకరి తర్వాత ఒకరు తమ ప్రాణాలు విడిచారు. ఈ ఇల్లు ఇప్పుడు శోకచంద్రంలో మునిగిపోయింది. వారు ఆ బాధ నుండి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. అప్పటికే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. విరాజ్ 8వ తరగతి, నందన్, కృష్ణలు 5వ తరగతి చదువుతున్నారు. తమ తాతయ్య నానమ్మలు ఇద్దరు దూరం కావటంతో విరాజ్ తన బాధను మనసులోనే దాచుకుని మొండివాడిగా తయారయ్యేవాడు. విరాజ్ తాతయ్య నానమ్మ చనిపోయిన తర్వాత చాలా మొండిగా మారిపోయాడు. తన ఆనందం, బాధ, అన్ని రకాల భావోద్వేగాలు, ఇంకా చాలా విషయాలు తన తాతయ్యతో చెప్పుకునేవాడు. అలాంటిది ఇప్పుడు తను ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో అందరికీ దూరంగా ఉంటున్నాడు. అలానే అలవాటు చేసుకున్నాడు. ఆ ఇంట్లో తన తాతయ్య తర్వాత తను ఎక్కువగా ఇష్టపడేది తన మేనత్త సుభద్ర. కానీ తను కూడా ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయి ఉంది. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం ఇలా అవటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు విరాజ్. అప్పుడు సడన్గా తనకి తన తాతయ్య డైరీ రాయటం గుర్తుకు వచ్చి వెంటనే తన గదికి వెళ్ళి ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉన్నాడు. కానీ ఆ డైరీ ఎక్కడా కనిపించలేదు. ఆ గది నుండి వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో ఆ రూమ్లో ఉన్న లాకర్ గదికి వెళ్ళాడు. ఆ గది పాస్వర్డ్ విరాజ్కి తన తాతయ్యకి తప్ప ఎవ్వరికీ తెలీదు. తానే తన వారసుడు, ముద్దుల మనవడని తనకి అన్ని విషయాలు చెప్పేవాడు వాళ్ళ తాతయ్య. తనకి తెలిసిన విషయాలు అన్నీ విరాజ్కి అర్థమయ్యేలా చెప్పేవాడు. విరాజ్ని ఎలా చూస్తారో నందన్ని, కృష్ణని, పల్లవిని కూడా అలానే చూస్తారు. కానీ విరాజ్తో ఉన్న అనుబంధం మిగతా వారితో లేదు. అందుకే చాలా ముఖ్యమైన విషయాలు కూడా విరాజ్కే తెలియజేసేవారు. విరాజ్ ఆ డైరీ తీసుకుని తన గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆ డైరీ ఓపెన్ చేసి అంతా చదివాడు. అందులో ఉన్నది చదువుతున్నప్పుడు తన పిడికిలి కోపంతో బిగుసుకున్నాయి. అది చదివి ఆ డైరీని జాగ్రత్తగా దాచుకుని ఆఖరి కోరికను తప్పకుండా అమలు చేస్తాను తాతయ్య. ఈ ఇంటి సంతోషాలను దూరం చేసిన వారికి తప్పకుండా శిక్ష విధిస్తాను అని మనసులో గట్టిగా అనుకున్నాడు. తన తాతయ్య నానమ్మ లేని ఇంట్లో ఉండాలంటే విరాజ్కి చాలా కష్టంగా ఉంది. ఎక్కడ చూసినా వారితో గడిపిన క్షణాలే తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే తన మనసంతా చాలా భారంగా మారిపోయింది. తన నాన్న అమ్మ దగ్గరకు వెళ్ళి నేను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళి చదువుకుంటానని చెప్పాడు. మొదట వారు నిరాకరించినా తను అంతగా అడుగుతూ ఉంటుంటే కాదనలేకపోయారు. విమల్ విరాజ్ని హత్తుకుని నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలీదు. మీ తాతయ్య నీకు బాగా గుర్తొస్తున్నారు. విరాజ్ తన తల్లిని హత్తుకుని గట్టిగా ఏడుస్తూ అమ్మా నేను ఇక్కడ ఉంటే ఏమైపోతానో అని భయంగా ఉంది. నన్ను నేను స్ట్రాంగ్గా మార్చుకోవాలి అంటే మీకు దూరంగా వెళ్ళాలి. నీకు బాధగా ఉన్నా తప్పదు నా కోసం.
విమల తన నుదుటిన ముద్దు పెట్టుకుని, సరే నీ ఇష్టం, కానీ అక్కడ ఒంటరిగా ఉండటం నీకు ఇష్టమేనా? మీ అందరినీ వదిలి వెళ్ళాలి అంటే కొంచెం కష్టంగానే ఉంది. కానీ వెళ్తాను. అక్కడ నా స్టడీస్ అన్నీ పూర్తి చేసుకుని వస్తాను అని అన్నాడు. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిన విరాజ్ తన చదువులన్నీ పూర్తి చేసుకుని అక్కడే ఒక కంపెనీ స్టార్ట్ చేసి తనకి 27 సంవత్సరాలు రాగానే తిరిగి భారతదేశం బయలుదేరాడు. ఇది విరాజ్ కృష్ణ కుటుంబం స్టోరీ. మరి తిరిగి వచ్చిన విరాజ్ ఎందుకు తన్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు? ఆ డైరీలో వాళ్ళ తాతయ్య ఏం రాశాడు అనేది మనం వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.